పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఆషాఢ మాసం నుంచి ఇంకా వరుసగా దైవ కార్యక్రమాలు, ఆ తర్వాత శ్రావణ మాసం వచ్చేసరికి శుభకార్యాలు, దాంతో పాటు పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి. అయితే ముఖ్యంగా శ్రావణ మాసానికి అంతటి విశిష్టత ఎలా వచ్చిందండి? ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది కదా, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మనం చేసే ఎటువంటి పూజ అయినా కర్మని తగ్గిస్తుంది. ఎందుకు అంటే శ్రావణ మాసం అని పేరు ఎందుకు వచ్చింది? శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి ఏర్పడుతుంది. ఆ శ్రవణ నక్షత్రము కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క రాశిలో ఉంటుంది, మకర రాశిలో ఉంటుంది. శ్రవణ ధనిష్ట 1-2 పాదాలు, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషము అదేవిధంగా పూర్వాభాద్ర 1-2-3 పాదాలు కుంభంలో ఉంటాయి. ఇక్కడ మనకి మకరంలోకి వచ్చేసరికి శ్రవణ నక్షత్రం ఉంటుంది, ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి. శ్రవణానికి ముందు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది, 2-3-4 పాదాలు. సో అందుకని మకర రాశిలో ఉండేటువంటి శ్రవణ నక్షత్రం పౌర్ణమితో కూడి వచ్చినప్పుడు వీళ్ళకి ఈ నెలలో ముఖ్యంగా మనం శ్రావణ సోమవారం గురించి తీసుకుందాం. మొట్టమొదటిగా శ్రావణ సోమవారాలు ఎవరైతే చేస్తారో అందులో ముఖ్యంగా ఆ రోజు అమ్మవారి ఆరాధనతో పాటు 4 సోమవారాలు ఏమో వస్తాయి, 4 ఒక్కోసారి 5 కూడా వస్తాయి. ఆ రోజు అమ్మవారి ఆరాధనతో పాటు చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు. మనకి చంద్రశేఖర అష్టకం ఉంటుంది, చంద్రశేఖర 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 పాహిమామని. అది ఎవరైతే తలుచుకుంటారో మొట్టమొదటిగా వాళ్ళకి జరిగేటువంటి గొప్ప ఫలితం ఏంటి అంటే కర్మ తొలగిపోతుంది. రెండవది దీర్ఘాయుర్దాయం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా చూడండి, మనం జన్మజాతకం చూస్తే అష్టమ స్థానం పాడైంది, శని భగవానుడు పాడైపోయాడు, అంత బలంగా లేడు, కుజుడు కూడా పాడయ్యాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అకాల మరణాలు జరుగుతాయి, అకాల మృత్యువులు, అకాల మరణాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో కనుక సోమవారాలతో పాటు మామూలుగా కూడా రోజు కూడా చంద్రశేఖర అష్టకం కనుక చదువుకోగలిగితే భక్తి శ్రద్ధలతో వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. మరి దీంతో పాటు ఏం చేయాలి? సోమవారాలు మీ శక్తి కొలది ఎంతైతే అంత పెరుగన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఎంతో కొంత 10 మందికో 11 మందికి సరిపోయేది, ఒక 20 మందికి సరిపోయేది, మీ ఇష్టం, మీ స్తోమత, మీ అంతగానో అప్పులు చేసి పెట్టకండి. ఎక్కడ అప్పు చేసి పెడితే దేవుడు ఎక్కడ సంతోషించడు. మీకు ఉన్న దాంట్లో చేసి పెట్టగలగండి. అంతేగాని అప్పుల పాలైపోయి మళ్ళీ తర్వాత అయ్యో నేను ఇంతమందికి పెట్టేశానండి, నా దగ్గర రూపాయలు లేకుండా పోయింది, మళ్ళీ అప్పులు వెనకతలు తిరుగుతున్నాడు అనుకుంటే అది మీ అవివేకం అవుతుంది. ఎక్కడ ఏ గ్రంథంలోని, ఏ శాస్త్రంలోని, ఏ పురాణాల్లోని, వేదాల్లోని, మహాభారతంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు నువ్వు అప్పు చేసి పెట్టమని ఎక్కడ చెప్పలే, పూజలకు కానీ వేటికైనా కానీ. కాకపోతే ఏంటంటే భక్తి శ్రద్ధ ముఖ్యం. అక్కడ నువ్వు కొంచెమైనా పెట్టావు స్వామివారి దగ్గర, దాన్నే భక్తిగా అందరికీ పంచిపెట్టావు, దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. నీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వలేదు, కానీ నువ్వు ఏదో ఆర్భాటం కోసం అప్పులు చేసేసి పెట్టేశావు, అక్కడ నీకు ఆర్భాటంగా నువ్వు చెయ్యు అని చెప్పి ఎక్కడ చెప్పలేదుగా స్వామివారు. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ పరిహారం చేస్తారో మొట్టమొదటిగా నేను ఇందాక చెప్పినట్టుగా ఆయుష్ పెరుగుతుంది. అకాల మృత్యు గండాలు, అందులో ముఖ్యంగా జలగండాలు ఉంటాయి కొంతమందికి. చూడండి, జలం దగ్గరికి వెళ్ళి ఎవరో పాపం దూకి చనిపోయారనో, పెద్ద వరదలాగా వచ్చింది చెప్తూ ఉంటారు చూసారా, ఏదో షిప్ వెళ్తూ ఉంటే షిప్ పడిపోయిందని. ఇలాంటివి ఏమైనా జలగండాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు అవమానాలు పడుతుంటారు చూసారా కొంతమంది, అంటే అలాగా నిందలు పడుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. ఎవరో ఏదో ఆశ చూపించారండి, ఏదో పిల్లలకి పనికి వస్తుంది కదా, నేను అందులో డబ్బులు కట్టాను, దాన్ని లేవు ఎత్తేసారు మొత్తం అని చెప్పి అంటూ ఉంటారు చూసారా. ఆ రకంగా కలిగేటువంటి నిందలు కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, ఆయుష్ అర్ధాయుష్గా ఉండేటువంటి వాళ్ళకి ఆయుష్ పెరగడం కానివ్వండి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కర్మకారకుడు ఉన్నటువంటి రాశి అయింది అది చంద్రుడు. అంటే ఇక్కడ ఏంటి, మన ఆయుష్ అనేటువంటిది చంద్ర సంబంధము శని సంబంధంగా ఉంటుంది. ఎలాగా అంటే ఊపిరికి చంద్రుడు, బ్రీతింగ్. మనకు చూడండి, మెడిటేషన్స్ చేసేవారు ఏం చెప్తారు, మీరు మెడిటేషన్ని స్లోగా చేస్తూ ఉండండి, బ్రీతింగ్స్ ఎన్ని ఎక్కువైతే అంత ఆయుష్ ఉంటుంది, మన యొక్క శ్వాస బట్టి ఆయుష్ ఉంటుంది అంటూ ఉంటారు. ఇప్పుడు మరి మెడిటేషన్స్ చేయడము, నమశివాయ అనేటువంటి మంత్రంతో సోమవారం ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో, చంద్రశేఖర అష్టకం పెట్టుకొని ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది. శని కర్మకారకుడు, ఆయుష్కారకుడు అని చెప్పుకున్నాం.
కాబట్టి అది పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగంలో స్థిరత్వం లేదు. ఉమ్, వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంతమంది చూడండి 3 నెలలు 4 నెలలు ఒక దగ్గర జాబ్ చేస్తే వెంటనే మళ్ళీ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అది కొంతమందికి చర సంబంధము అంటారు. అంటే ఉద్యోగ కారకుడైన దశమాధిపతి కనుక చరరాశుల్లో చరగ్రహాలతో కలిసి ఉంటే వాళ్ళు ఒక దగ్గర ఉండరు. ఓ 6 నెలలు 3 నెలలు చేస్తే వెంటనే మారిపోవడం, మళ్ళీ ఇంకో దగ్గర 3 నెలలు 6 నెలలు చేసి మళ్ళీ మారిపోవడం, ఈ మధ్యలో కొంత గ్యాప్ ఉండడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా గ్యాప్ ఉంటూ కూడా అంటే కొంతమందికి మారితే బాగుంటుంది. కొంతమంది జాతకాలు దశమాధిపతి మంచి స్థితిలో ఉంటూ చరరాశిలో ఉంటాడు, అప్పుడు బాగుంటుంది. అలా అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక జాతకం చూసినప్పుడు చెప్తున్నాను నేను మీకు. మీనలగ్న జాతకం అయింది. మీనలగ్న జాతకం అయితే దశమాధిపతి లగ్నాధిపతి గురువు అవుతాడండి. ఆయన కర్కాటకంలో ఉన్నాడు. ఆయన గురువు చంద్రరాశిలో ఉన్నాడు. ఆయనకి ఎవరో చెప్పారంటే మీరు మారిపోతూనే ఉంటారు, స్థిరంగా ఉంటారు. నేనేం చెప్పానంటే అయ్యా మీరు మారుతారు కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మారడం వల్ల బాగుంటుంది. ఓహో, ఇక్కడ ఎలా ఉంటుందంటే మారడం వల్ల బాగుంటుందా లేదా చూసుకోవాలి. మారడం వల్ల బాగుంటుంది ఒకటి. ఇంకోటి ఏంటి, పంచమంలో కనుక దశమాధిపతి ఉంటే వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళడం ద్వారా బాగుంటుంది. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళకి శని యొక్క స్థితి కూడా చూసుకోవాలి. మీనలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా మనం చూసుకోవాలి. లేదండి మాటికి నాకు మార్పులు వచ్చేస్తున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు, శివాభిషేకం చేసుకోవడము, లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు దక్షిణ భాగంలో గనక మీకు కమోడ్ ఉందనుకోండి, ఉదాహరణకి మనకి లెట్రిన్ కమోడ్స్, టాయిలెట్ కమోడ్స్ ఉంటాయి. అలా ఉంటే కనుక దానికి ఒక చిన్న బ్రాస్ పట్టీ కానీ ఎల్లో కలర్ పట్టీ కానీ దాని చుట్టూ భూమి మీద అయితే భూమి మీద వేసుకోవాలి. కొన్నిటికి వాల్కు ఉంటుంది, వాల్కు ఉన్నప్పుడు వాల్కు వేసుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. ఓకే. అంటే ఉండుకోని ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఉంటే కూడా ఎందుకంటే దక్షిణం అనేటువంటిది ఏదైతుందో కెరియర్ గ్రోత్ని ఇచ్చేది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి వాస్తులో దోషం ఉందా అర్థం కాదు, జాతకంలో దోషం ఉందా అర్థం కాదు. ఇవి చెక్ చేసుకోవాలి పర్టికులర్గా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. శ్రావణ మాసం అలాగే శ్రావణ సోమవారాలు మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై చేసుకోవడానికి ఈశ్వరుని ఏ విధంగా ఆరాధించాలన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.